జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్కు చెందిన నలుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వరదలో కొట్టుకుపోయిన వారిలో షేక్ అఫ్రీన్ తన భర్త సలీంకు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని రోధిస్తూ చెప్పిందని, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని స్థానికులు తెలిపారు. వీరంతా బోధనకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో అఫ్రీనాతో పాటు హసీనా, సమీనా, ఆఫ్రిన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఉన్నారు. వీరిలో సోహెబ్ వరద నీటి ప్రవాహం నుండి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. और हमारे आदमी अभी गए वहाँ को, हमें कुछ मदद करना है तो करो। ना बस पे गए नहीं तो कार पे गए? बस में रिटर्न आते वक्त आटो में आटो में आटो 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 में आटो मालिक गए थे, कार में बैठे, कार के मालिक चल गई। गवर्नमेंट मदद करना है तो करो, हमारे अम्मी कैसा भी लाओ। మా అత్తమ్మ పేరు సమీనా. ఆమె మహారాష్ట్రకు పోయింది సోపత్తోని. ఆడ తట్టుకున్నది వరదకాలలో. కనిపిస్తే మా అత్తమ్మ జాడన ఎప్పులు లేకపోతే కనిపిస్తే తోలేయండి, ఇటు పంపించండి. దయచేసి మీరు ఆలోచించండి మా అత్తమ్మ కోసం అని. నలుగురు వెళ్ళాళ్ళు, నలుగురు, ఒక మగ అయినా ముగ్గురు ఆడోళ్ళు. మా అత్తమ్మ పేరు సమీనా. ఫోన్ చేసి ఇట్లా ఒక్కోళ్ళని వెళ్ళిళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళని కొట్టుకపోయిళ్ళు ఆ కార్లో అని చెప్పిండు ఆయన. రిటర్న్ ఆయన 11-12 గంటలకే వెళ్ళిళ్ళు. నైట్ 12 గంటల 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఇట్లా మేము అక్కడ నుంచి వెళ్ళి 11 గంటలకు సార్, 11 గంటలకు వెళ్ళిళ్ళు. 12:30కి ఇట్లా ఫోన్ వచ్చింది. మేము ఇట్లా తట్టుకున్నాము, ఇట్లా వరద కాలలో కార్లో కాలు మాట్లాడుకొని వస్తున్నాం మేము అక్కడ కంచి అని చెప్పిళ్ళు. ఫోన్లో ఇట్లా తట్టుకున్నాము కార్లో అని చెప్పిళ్ళు. అంతే మాట అయింది. ఇక ఆమెతో ఏ మాట కాలే. ఫోన్లో తలుగుతలేవు, ఫోన్లు కలుస్తలేవు. ఫోన్లు చెప్తే ఫోన్ చేసి ఇంత చెప్పింది, మేము ఇట్లా వరద కళ్ళ తట్టుకున్నాము, అందరం ఉన్నాము, ఆడవాళ్ళం నలుగురాము, మగవాళ్ళు ముగ్గురు అని చెప్పిళ్ళు. ఇలా ఎల్లుడు కష్టము, నేను ఇంటికి వచ్చి కూడా రాలేననుకుంటా తట్టుకున్నా. ఇలా అత్తను రాను ఇంటికి కార్లోనే రాంగా పోంగా బస్సులో వెళ్ళి రాంగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు. కార్లో నైట్ అయిపోయిందని కారు మాట్లాడుకొని వస్తున్నారు. రాంగా పోంగా బస్సులోనే వెళ్ళాళ్ళు. గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మా అత్తమ్మకు మాకు పంపించేయండి. దయచేసి మా అత్తమ్మ ఎక్కడున్నా లెంకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు మాకు. దయచేసి ఎక్కడ ఉన్నా మీరు వెతికిరండి, వెతికి తీసుకురండి. కాలువ కట్ట దిగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కార్లోకి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కారు పడి దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిర్రు. బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం, మాకు ప్రాణహాని ఉంది, మేము వస్తామో రామో అని చెప్పారు. దాంట్లోకి వెళ్ళి 3 మహిళలు గల్లంతయ్యారు. వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు. ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు, ఆయనే బయట ఉన్నాడు అక్కడ. వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు అందరూ ఇక్కడ పెద్ద మనుషులు కానీ అందరు కానీ సహకరించి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం 2 గవర్నమెంట్ కలుసుకొని కొంచెం వీటికి పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా అంత చిన్న చిన్న పిల్లగాళ్ళు మన ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇల్లు పరిస్థితి ఏముందో. ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాం.